రాష్ట్రంలో ఎరువుల కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత పాలన కారణమని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వేములవాడ బీఆర్ఎస్ నాయకులు అన్నారు. వేములవాడ పట్టణంలో యూరియా కోసం రైతన్నలు సోమవారం ఉదయం నుంచి భారీగా క్యూ కట్టారు. గత కొన్ని రోజులుగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రైతన్నలు వేడుకుంటున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో పలు ఫర్టిలైజర్ షాపుల వద్ద రైతన్నలు గుమిగూడి దర్శనమిచ్చారు. పట్టణ రూరల్ రైతులు లైన్లో ఉండి నిరసన పడిన మహిళా రైతులకు వాటర్ బాటిల్స్ అందించి సంఘీభావంగా రైతుల పక్షాన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజులు మాట్లాడుతూ, రైతులకు ఇందిరమ్మ రాజ్యం తెస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఏ గోస పడ్డారో ఆ విధంగానే నీళ్ల కోసం, కరెంటు కోసం, ఇప్పుడు యూరియా కోసం ఆనాటి రోజులు తెచ్చారని ఎద్దేవా చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం వల్ల ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని అన్నారు. రాజన్న సిరిసిల్లాలో యూరియా కొరత లేదని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే స్వంత గ్రామం రుద్రంగిలో నిన్న మొన్న చంద్రుతిలో, ఎళ్లారెడ్డిపేటలో, ఈరోజు వేములవాడలో యూరియా కోసం రైతులు వేచి ఉన్నారు. ఇప్పటికైనా రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈలపల్లి రాజు, మారం కుమార్, శ్రీకాంత్ గౌడ్, గోస్కుల రవి, నీరటి మల్లేశం, అంసద్ పాషా, పోతు అనిల్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు యూరియా ఇయ్యని అసమర్థ ప్రభుత్వం, రైతులకు యూరియా ఇయ్యని అసమర్థ ప్రభుత్వం. ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గణపతి బప్ప మోరియా, కావాలయ్యా యూరియా, గణపతి బప్ప మోరియా, కావాలయ్యా యూరియా, కావాలయ్యా యూరియా, గణపతి బప్ప మోరియా, కావాలయ్యా యూరియా. మరి అందుకే రైతుల కోసం కొట్లాడుతుంది. మరి రైతుల కోసం మేము కూడా మేము రాము, మేము రామే. గణపతి బప్ప మోరియా, ఏం ఇబ్బంది, ఏం ఎలాంటి వాళ్ళకి మా టీఆర్ఎస్ల కోసం వచ్చినాం. వెళ్ళిపోతాం. రైతులకి ఇంత ఇబ్బందా? కొరకు నేను రాయాలనా? ఒక్క ఎకరం కొరకు 2 ఎకరాలకు 3 కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు. 10 ఏళ్ళు ఇబ్బంది, తెలంగాణకి ఇంత ఇబ్బంది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇక మా లైన్ చూడండి, జనం చూడండి, కనబడతలేదు. అయ్యాలా మాట్లాడుతున్నాం. ఒక్క బండి పోతే సిగరెట్ లాంటి ఆడ లైన్ పెట్టి వచ్చినాయి. ఆడికెళ్ళి మళ్ళీ ఇడికి వచ్చినాయి. ఎక్కడికి పోమంటారు చెప్పండి. ప్రభుత్వం ఏం చేయమంటారు చెప్తుంది. అంత మీద ఏం చేస్తారో చేయాలి. రైతే రాజ్యం అంటారు, రైతే రాజ్యం అంటారు. లేదా రైతే రాజ్యం ఉన్నదా లేదా? కేసీఆర్ చెప్పలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరుగుతుంది. ఇప్పటి వరకు దగ్గరగా కేసీఆర్ పాలన ఏం జరగలేదు. ప్రతి ఒక్క రైతుకి అయినా అన్ని మంచి జరిగినాయి. అక్కడైనా ఎప్పుడైనా ఇప్పటికీ రైతు బంధు పడ్డదా? కేసీఆర్ ప్రభుత్వం మంచిగా రైతు బంధు 6 నెలలకు వచ్చేవాడు. ఇప్పుడైతే రైతు బంధు ఒక్కసారి ఏమో వచ్చింది. అంతకుమించి కేసీఆర్ గవర్నమెంట్లో ఎట్లుండే అంటే ఎంత యూరియా కావాలన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రాబ్లం లేకుండే. అంటే రైతు అనేటోడు ఒక 3 సార్లు యూరియా చల్లుతారు మామూలుగా. కలుపు తీసిన తర్వాత మధ్యలో పొట్టకచ్చే ముందట యూరియా చల్లడం జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు నేను చిన్నపోరనే కావచ్చు. కాకపోతే ఆ టైంలో మా నాన్న ఏం చేస్తున్నాడంటే యూరియా కావాలంటే మా ఇంటి ముందడికి తీసుకొచ్చి లోడు తీసుకొచ్చి ఆపి ఎన్ని యూరియా బస్తాలు ఎన్ని కావాలంటే అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు వాళ్ళే దించి అందులో షటర్లు వేసిపోయేది. పైసలు కడుతుంది కావచ్చు, ఎవరికైనా పైసలు ఇస్తాం, ఇలా తీసుకుంటాం అలాగే తీసుకుంటాం. కాకపోతే రైతుకు తక్లీఫ్ లేకుండా చేసిండు. అప్పుడు మరి రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఇక రేవంత్ ప్రభుత్వం ఏ ఓట్లు వేసిన వాళ్ళు మేమే అడగాలి. రైతులను బాధ పెడతారు అంటే సుఖంగా బతకాలి. వ్యవసాయాలు కష్టపడాలి, మందుల కోసం కష్టపడాలి. కాళేశ్వరం ఇల్లు కూడా ఉదా అంటుండేది నిజమేనా? కాళేశ్వరం ఇల్లు తెలంగాణలో ఇంతవరకు అప్పుడు నీళ్ళు ఉండే అట్ట
2008లో నీళ్లు ఉన్నాయి అట్లా 2008లో నీళ్లు ఉన్నాయి తెలంగాణ. అందులో ఇటు మన వెమ్లవాడ నియోజకవర్గానికి ఎక్కడ నీళ్లు ఉన్నాయా? నియోజకవర్గానికి కాళేశ్వరం సక్సెస్ అయినాకనే వర్షాలు సక్సెస్ఫుల్ గా పడుతున్నాయి. అంతకు ముందుకు మనకు వర్షాలు కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళే. 4 ఎకరాల పొలం ఉంటే 1 ఎకరం వేసుకున్న రైతు ఈరోజు 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మాకు యూరియా కొరత రాలేదు అని ఒక యువ రైతు అంటా ఉన్నాడు. అదేవిధంగా రైతులంతా కూడా మేము ఎప్పుడు లైన్ కట్టలేదని అంటా ఉన్నారు. ఈరోజు మరి ఈ రోడ్డు పొంటి వెళ్తూ ఉంటే ఈ లైన్ ఏందో అని పరిశీలిస్తే రైతులంతా యూరియా ఇస్తలేరు, మాకు 4 రోజుల లైన్ కట్టి ఒక్క యూరియా ఇస్తలే అంటారు. మరి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు? లైన్లో ఉన్న వ్యక్తులు రైతులు కాదు, యూరియా కొరత లేదు అని మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పైన. ఒక్కసారి చూడండి, ఇక్కడ రైతుల ఆవేదన చూడండి. మరి మాకు వాళ్ళు చెప్తా ఉంటే 10 ఏళ్లలో మాకు కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మాకు ఈ లైన్ కట్టలేదు, మాకు యూరియా కొరత రాలే అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీ రాజ్యం ఆనాటి రోజులు తెస్తానన్నాడు రేవంత్ అన్న అనేది ఇదేనా? మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఏ విధంగా మరి అన్యాయాలకు గురై నీళ్ళ కొరకు కానీ కరెంటు కొరకు కానీ యూరియా కొరకు కానీ అప్పుడు ఏ బాధలు పడ్డారో ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. బొక్కుతున్నారయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులారా. కనీసం రైతులకు ఒక 2 బత్తాల యూరియా వేయలేని పరిస్థితిలో ఈ రాజ్యాన్ని ఏ విధంగా నడుపుతారని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కళ్ళుండి చూడలేని పరిస్థితిలో మీరున్నారు. రైతుల కోస రైతు వేసిన రాజ్యం ఎత్తేసిన వ్యవసాయం ఎప్పటికీ బాగుపడదనే సామెత ఉంది. మీకు రాబో రోజుల్లో ఈ రైతులే మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి అవ్వ ఎందుకున్నావు, అయ్యా ఎందుకున్నావు, అన్న ఏమైందని అడిగితే వాళ్ళ అర్థనార్థాలు. ఎందుకంటే బిడ్డ ఎరువు దొరకలేదు. మరి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఎరువులకు కానీ మరి నీళ్ళకు కానీ కరెంటు కానీ ఎన్నో రకాల సేవ చేసింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పరిస్థితి మళ్ళా ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మేము ఇక్కడ చూస్తున్నామని చెప్పి వారు స్పష్టంగా అంటే ఎవరిని కూడా ఎలాంటి కూడా పార్టీలకు అతీతంగా అడగడం జరిగింది. మరి వారు ఒకటే మాట చెప్పారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మమ్మల్ని వేయించుకోరు, పాత రోజు హత్య అని చెప్పి అనుకోరు, ఈ రోజు హత్య అని చెప్పి అనుకోలేదు. కానీ మేము మరి చెప్పులు పెట్టుకొని మరి తిండి తినక ఎట్లకు నీళ్ళు పెట్టక మరి వ్యవసాయం పిల్లలు చూడకుండా మరి ఇక్కడ మేము లైన్ కొడుతున్నాం. మరి ఆ లైన్ కడితే కూడా మరి పొద్దున కడితే సాయంత్రం ఒక బస్సు ఇస్తున్నారు ఎకరానికి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా రైతు ఏడిచిన రాజ్యం ఎత్తేడిచిన వ్యవసాయం ఎక్కడ కూడా బాగుపడిన చరిత్ర లేదు. మరి ఇలా ఇదే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పనిచేసింది. మరి ఎక్కడ కూడా రైతులకు ఒక్కరోజు కూడా యూరియాకు బస్తాకు ఇబ్బంది లేకుండా చేసింది. మరి రైతు బంధు సకాలంలో చేసింది. మరి రైతు మాకు అకాల మనం చెంతే 5 లక్షల రుణం ఇచ్చింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మరి కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక తట్టెడు మత్తెట్టకుండా మరి ఏ ప్రాజెక్టు చేయకుండా మరి రైతు బంధు కూడా 2 సార్లు ఎగ్గొట్టింది. ఇలా రైతు చనిపోతే కూడా 5 లక్షలు ఇవ్వలేని దుస్థితి. ఎల్ఐసి వాళ్ళకు సగం పైసలు కట్టలేదు. అంటే రైతు రుణమాఫీ కూడా వేస్తామని చెప్పి మరి కళ్ళబొల్లి హామీలు ఇచ్చుకుంటూ 6 హామీలు 420 గ్యారెంట్లు ఇచ్చుకుంటూ వచ్చిన ప్రభుత్వం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం. మరి ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. స్థానిక నాయకులకు మేము యూరియా గురించి మాట్లాడాం గత 2 రోజుల క్రితం. మాట్లాడినప్పుడు ఏమంటారంటే మీరు కన్ను లేని కబోదులు, మీకు కన్ను లేవు అని చెప్పన్నారు. మరి వాళ్ళ కన్నున్న కబోదారా వచ్చి చూసుకొని లైన్ ఊళ్ళ ఇక్కడ రైతున్నారా లేకపోతే మధ్య ధరాలు వ్యవస్థ? మరి ఆ దమ్ము లేని మీరు కాంగ్రెస్ నాయకులు ఇవాళ ప్రభుత్వం మీడుంది, మరి ఇంతమంది లైన్ కడతారా? మరి గత 10 ఏళ్ళలో కట్టిన లైను మరి వాళ్ళు ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఒక్కసారైనా మీరు ఇప్పటికైనా కళ్ళున్న కబోదారా? ఈజీగా ఒక రైతు బిడ్డగా నేను కూడా కోరుతున్నా, ప్రతి ఒక్క రైతుకు ఎరువులు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, రైతులకు కనీసమైన మద్దతు ధర ఇవ్వాలి. ఖచ్చితంగా ఒకవేళ రానున్న కాలంలో రైతుకు వ్యతిరేకంగా పోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పది. మరి రైతులు కూడా ఇలా గల్ల పట్టుకుని అడుగు రోజు వస్తాయి. మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు పోతున్నారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. చాలా వాళ్ళను 6 నెలల ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక 6 నెలల ముందే యూరియా బస్తాలు తెప్పించి రైతులకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ రైతులకు యూరియా బస్తాలు ఏ ఊర్లో ఆ ఊర్లో తీసుకుపోయి మేము రైతులకు సేవ చేసేది. 2014 ముందు నీళ్లు లేకుండే ఈరోజు ప్రతి ఊర్లోని చెరువులు నింపడం జరిగింది. రైతులకు ఇబ్బంది జరగదని గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇవాళ మళ్ళా కరెక్ట్ నీళ్లు ఇవ్వడం లేదు, మీరు గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది, కరెంటు కరెక్ట్ రావట్లేదు. ఇప్పటికైనా రైతులకు ప్రతి రైతుకు ఎంత సరిపోయే విధంగా
యూరియా అందించి రైతులను ఆదుకోవాలి. లేకపోతే మీకు తగిన గుణపాఠము రైతులే చెప్తారని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.